నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. సిహెచ్ బాలకృష్ణ, డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్ రేంజ్. మాకు వచ్చినటువంటి కొన్ని ఫిర్యాదుల ఆధారంగా ఈరోజు జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. సర్ప్రైజ్ చెక్లో భాగంగా మా ఇన్స్పెక్టర్లు, తర్వాత మీడియేటర్స్, ఆడిటర్స్ అందరితో పాటు రెవెన్యూకి సంబంధించి, ఇంజనీరింగ్ సెక్షన్ సంబంధించి, శానిటేషన్కి సంబంధించి, బస్ అండ్ డెత్స్, ఇంకా వర్క్స్, వాటన్నిటిపైన కూడా రికార్డ్స్ వెరిఫై చేసి ఏవైనా అవకతవకలు జరిగినట్లయితే వాటిపైన రిపోర్ట్ తయారు చేసి సంబంధిత అధికారులపై చర్య తీసుకోవడానికి రిపోర్ట్ పంపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ప్రజలు ప్రభుత్వాధికారులు డబ్బులను లంచంగా డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 మరియు వాట్సాప్ నంబర్కు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్కు ఫిర్యాదు చేస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచి సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా విచారణ, ఎంక్వైరీ, వెరిఫికేషన్ నడుస్తుంది. టైం పడుతుంది, 6 hours అయిపోయిన తర్వాత మీకు వివరాలన్నీ అందజేయబడతాయి. సోషల్ మీడియా వచ్చేటువంటి ప్రచారాలు వేరు. ఇప్పుడు మేము అన్నీ వెరిఫై చేసి మీకు మళ్ళీ మీ ముందుకు వివరాలు అనేది వెల్లడించడం జరుగుతుంది. కాబట్టి అంతవరకు వేచి చేస్తే బాగుంటుంది. 138, 139 సర్వే నెంబర్లో నాలా అవుతుంది సార్. నాలా అవుతుంటే అక్టోబర్ మంత్లో కంప్లైంట్ ఇచ్చిన కమిషనర్ వారికి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు. సో యాక్షన్ తీసుకోకుండా నేను ఇమీడియట్గా హైకోర్టును కూడా ఆశ్రయించాను సార్. హైకోర్టును ఆశ్రయించినాక సర్వే చేయమని చెప్పి, ఇరిగేషన్ వాళ్ళకి చెప్పింది, పంచనామా చేయమని చెప్పి అన్ని రిపోర్ట్స్ వచ్చినాక దాన్ని తీసుకుపోయి డిస్మెంటల్ చేయమంటే ఈరోజు కూడా చేయండి సార్. రీజన్ ఏంటంటే చెప్పండి సార్. ఓకే, డాక్యుమెంట్ దానికి సంబంధించిన మొత్తం కంప్లీట్ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ సార్. ఇరిగేషన్ వాళ్ళు ఉంటుంది సార్. ఇదే సార్. సార్ లోపల ఉన్నాడా? మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.